ఢిల్లీలో వింటర్ సెషన్స్ జరుగుతున్నాయి, పార్లమెంట్ జరుగుతోంది. మన రాష్ట్రానికి సంబంధించి 25 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు, 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. అంటే మొత్తం 36 మంది ఎంపీలు ఉన్నారు. కనీసం ఈ సెషన్లోనైనా మన రాష్ట్ర ప్రజల హక్కుల కోసం కొట్లాడతారేమో అని ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం, ఎదురు చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పటికీ మన రాష్ట్ర ఎంపీలు చాలా బుద్ధిమంతులుగా చక్కగా కూర్చుంటున్నారు. మోడీ గారు మాట్లాడితే చప్పట్లు కూడా కొడుతున్నారు. ఇప్పటికీ మన విభజన హక్కులు నెరవేరక 11 సంవత్సరాలు అయిపోయింది. మరి విభజన హామీలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అన్న విషయం మన ఎంపీలకి నిజంగానే గుర్తులేదో, లేకపోతే గుర్తున్నా పట్టించుకోరో, గుర్తు లేనట్టే నటిస్తున్నారో మాకైతే అర్థం కావటం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే వీళ్ళ రాజకీయాలే వీళ్ళకు ముఖ్యం అనిపిస్తుంది. మన హామీల మీద, మన హక్కుల మీద మన రాష్ట్ర ప్రజల తరపున పోరాటం చేయడం కంటే మోడీ గారి మెప్పే వీళ్లకు మిన్నా అనిపిస్తుంది. ఢిల్లీలో రాష్ట్రంలో ఎంపీలుగా పదవులు అనుభవించడం మీద ఉన్న శ్రద్ధ ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల మీద లేనట్టుగా కనిపిస్తుంది. అసలు నిజానికి ఏమనిపిస్తుందంటే పేరుకు మాత్రమే వీళ్ళంతా వేరువేరు పార్టీలుగా, టీడీపీ గానో, జనసేన గానో, వైసీపీ గానో పేరుకు మాత్రమే వేరువేరుగా ఉన్నారు. కానీ నిజానికి వీళ్ళంతా బీజేపీ పార్టీ బినామీలా అనిపిస్తుంది. ఇంతమంది ఎంపీలు ఉన్నా కూడా వేరువేరు పార్టీల నుంచి మొత్తం అందరూ మోడీ గారి చేతిలో రబ్బర్ స్టాంపులే అనిపిస్తుంది, బీజేపీ చేతిలో కీలు బొమ్మలే అనిపిస్తుంది. మన రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ 11 సంవత్సరాలు అయిపోయింది. 11 సంవత్సరాలుగా మన రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క విభజన హామీ ఇంతవరకు నెరవేరలేదు. మన రాష్ట్రానికి, మన ప్రజలకు హక్కుగా లభించిన ఈ హామీల్లో ఏ ఒక్కటి నెరవేరకపోయినా ఎవ్వరికి పట్టనట్టే ఉంది. ఎందుకంటే ఎవ్వరూ కనీసం మాట వరుసకు కూడా మన విభజన హక్కుల గురించి మాట్లాడటం లేదు. 2014లో అంటే 11 సంవత్సరాల క్రితం 2014లో మన రాష్ట్రం ఏర్పడినప్పుడు ఒక చట్టం, విభజన చట్టం ఒకటి ఏర్పాటు చేస్తే దాంట్లో భాగంగా ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు ఇవ్వాలి అన్నది ఒక హామీ. అలాగే పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా పూర్తి చేయాలి అన్నది మరొక హామీ. రాజధాని, కొత్త రాజధాని పూర్తి నిర్మాణ బాధ్యత కేంద్రమే తీసుకొని కట్టాలి అన్నది ఇంకొక హామీ. కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి, దుగ్గరాజ్ పోర్ట్ అయితేనేమి, లేక వెనకబడిన ప్రాంతాలకు అడిషనల్ ఎకనామిక్ ఫైనాన్షియల్ ఫండ్ అయితేనేమి, ఇలా ఎన్నో హామీలు ఉన్నాయి. కానీ ఇప్పటికీ ఒక్కటి కూడా నెరవేరలేదు. కనీసం 5% కూడా డెఫినెట్ గా నెరవేరలేదు. అయినా కూడా మన నాయకులకి, మన ఎంపీలకు ఏమి పట్టనట్టే ఉన్నారు. ఎందుకని అడుగుతున్నాం. అసలు ఈ హామీలన్నీ విభజన చట్టం కింద రికార్డ్ అయి ఉన్నాయి. అంటే ఇదంతా ఒక చట్టం, ఒక లా. మరి ఎంపీలకి అర్థమవుతుందా? మనందరికీ అర్థమవుతుందా? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 is a central act enacted by the Parliament of India under Section 3 of the Constitution of India. This act has absolute constitutional validity and supreme legal authority in all matters conflicting with state laws. This act in nature is irrefutable. The legal strength of this act is unassailable and irreversible, which means that this act has to be upheld by the judiciary as constitutionally sound and binding. That is the strength, that is how strong this act is. ఈ చట్టం అంత పకడ్బందీగా తయారు చేశారు, అంత గట్టిగా, అంత స్ట్రెంగ్త్ కలిగిందిగా ఈ చట్టం ఉన్నప్పుడు మరి ఈ చట్టంలో ఉన్న అంశాలను మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? ఇవన్నీ మన హామీలు అయినప్పుడు, దానికి ఒక చట్టబద్ధత ఉన్నప్పుడు మన ఎంపీలు కానీ, మన నాయకులు కానీ వీటి కోసం ఎందుకు పోరాటం చేయటం లేదు? మనకు అవసరం లేదా? ఇవన్నీ మన బిడ్డలకు అవసరం లేదా? మన రాష్ట్రానికి అవసరం లేదా? ఇప్పటికే ఇంత నష్టపోయిన ఈ రాష్ట్రానికి ఈ హామీలు ఎంత ముఖ్యం, ఈ హక్కులను సాధించడం ఎంత ముఖ్యం. కానీ నిజంగానే మన నాయకులు, మన ఎంపీలు తగినంత పోరాటం చేస్తున్నారా? కనీసం మాట్లాడుతున్నారా? రాష్ట్ర ప్రజల హక్కుల కోసం, మన హామీల కోసం కనీసం మాట్లాడరు. గాని ఆహా మోడీ, ఓహో మోడీ, డబుల్ ఇంజన్లు, విజన్లు, వంకాయలు అని పొగుడుతూనే ఉంటారు. మనకి చీమ కుట్టినట్టయినా లేదా? మీకు బాధ అనిపించటం లేదా? మనకు చట్టంలో లా ప్రకారంగా మనకు రావాల్సినవి మనకు రాకపోతే అవి సాధించాల్సిన బాధ్యత, ఆ భారం మీ పైన లేదా? ఎందుకని మాట్లాడటం లేదు? ఎప్పుడైనా రాష్ట్ర విభజన హక్కుల మీద గానీ, హామీల మీద గానీ పోరాటాలు చేశారా? ఎంతసేపు అక్రమ బీజేపీ బిల్లులకు మద్దతిస్తున్నారు, గొర్రెల్లా తలూపుతున్నారు. మరి రాష్ట్ర ప్రయోజనాలు, ఓట్లేసిన ప్రజలకు మీరేమి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా?